సో బిగ్ బాస్ జర్నీ ఏదైతే ఉందో అమర్ది, సో నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అంటే ఆల్రెడీ చెప్పేసా చాలాసార్లు, అదే మళ్ళీ దాని బిగ్ బాస్ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ గురించి అసలు మాట్లాడకూడదు కూడా అని ముందే డిసైడ్ అయిపోయాను. సో ప్రతిరోజు ఎలా అయిపోయేదంటే అమర్ ఒక్క మాట మాట్లాడిన అంటే ఒక లెఫ్ట్ లెగ్ పెట్టిన అర్రే అమర్ లెఫ్ట్ లెగ్ పెట్టేశాడు రా ఈరోజు అని అంటారు. సో ఏం చేసినా దాంట్లో ఏదో ఒకటి వెతకడం అనేది అది కామన్ అయిపోయింది. కాబట్టి ప్రతిరోజు నాకు ఎలా ఉండేదంటే అమ్మో ఈరోజు ఏం మాట్లాడతాడో ఏమైపోద్దో అని ప్రతిరోజు ఆ ఒక టెన్షన్ ఉండేది. సో పొద్దున్న లేచినప్పటి నుంచి లైవ్ ఆన్ అయితే పడుకునేంత వరకు లైవ్ అంటే డిఫెండ్ చేసుకోవడానికి కూడా మాకు ఆన్సర్ లేకపోతే కష్టం కదా. సో అలా ఉండేదన్నమాట. సో ఎప్పుడెప్పుడు అయిపోతుందో అని వెయిట్ చేసా. అలా ఉండే ఒక రోలర్ కోస్టర్ జర్నీ అని చెప్పొచ్చు. ఎస్, నువ్వు ఏదైతే చెప్పావో యు ఆర్ స్ట్రాంగ్. నువ్వు స్ట్రాంగ్ కాబట్టి అన్ని ఫేస్ చేసావు. ప్రాబబ్లీ మీరు ఏదైతే క్రియేట్ చేశారో మీరు అందరూ తేజుని స్ట్రాంగ్ చేశారు. సో దీనికి నువ్వేమంటావు అమర్? అంటే ఎక్స్పెషల్లీ ఫర్ దిస్ వల్గర్ మీమ్స్. కళ్ళ ముందుకు వచ్చి మాడే ధైర్యం ఉన్నాడు కామెంటే పెడతాడు. కింద మనకు కామెంట్ పెడుతున్నాడు అంటేనే అర్థమైపోయింది మన ముందుకు వచ్చి మనల్ని ఫేస్ చేసి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు అని చెప్పి. అండ్ ఫినాలే అయిపోయిన రోజు పెద్ద ఇష్యూ కూడా జరిగింది. నువ్వు కూడా ఉన్నావు, ఆంటీ ఉన్నారు. అంటే ఎట్లా నువ్వు అది ఫేస్ చేయలేకపోయావా? ఎలా జరిగింది ఆ ఇన్సిడెంట్ అనేది? ఎందుకంటే నేను మీ కార్ ముందు ఉన్నాను. అదే బేసిక్ ఏమైందంటే ట్రాఫిక్ జామ్. శోభా శెట్టి ముందు పోగానే మొత్తం ఫ్యాన్స్ అందరూ అక్కడ ఆపేశారు. శోభా ఏమో అశ్విని ఏమో మెల్లగా పోతామంది. ఇది శోభా ఎప్పుడు పోతుందిరా అయ్యా పోవట్లేదని చూస్తున్నాను. అదంతా వదిలేసే పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ ఒక ఓకే రేపన్నాడు ఇలాంటివి ఎవరికి జరగకపోతే చాలు అంతే. దేవుడి దయ వల్ల అంటే ఆ రోజు ఎవరికి ఏం తగలలేదు. తగిలింటే మాత్రం నేను చంపడానికి కూడా రెడీ అవ్వను అన్నగా. బికాస్ అమ్మ ఉన్నారు, తేజు ఉంది, అందరూ ఉన్నారు కాబట్టి ఆ టైంలో వాడికి ఒకటే తోచుద్ది, ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఏదైనా డిసైడ్ చేసుకోండి. నాట్ ఓన్లీ అమర్, ఆ ప్లేస్ లో ఎవరున్నా ఇంట్లో దూరం ఎవరన్నా అలా రాళ్ళు చేయలో ఎవరన్నా ఇసిరేస్తే ఎవరన్నా ఊరుకుంటానంటే నేను కూడా ఊరికే ఉంటాను. అంటే బేసిక్గా నాకు ఒక మంచి సీక్వెన్స్ కనిపించింది. నేను దిగుతానని చెప్పాను, అడుగు కావాలి నేను దిగుతాను, పట్టుకుని ఆపుతున్నారు నన్ను. మీరు వెళ్ళిపోండి అట్లీస్ట్ నా వల్ల మీకేం కావద్దు, నేనే దిగేస్తాను. అసలు కొడతారా కొట్టను మా నేను ఒకరన్నా కొట్టాను రాయితో కన్ను మొత్తం అంతా బొక్క చంపేస్తాను. నేను చాలా చూసిన సినిమాలు అలాంటివన్నీ. ఊరికే మా గురించి పని చేస్తున్నారు. సరే కానీ అవన్నీ కార్ అన్ని రెడీ చేసుకోవడానికి ఎంత బిల్ అయింది? అరౌండ్ ఒక 3.54.